అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడు మనకు ఉద్భవించున్నాడు. గతంలో ఈ జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దోపిడీలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట తెలుగుదేశంలో చంద్రమోహన్ రెడ్డి గారు మా నాయకుడు అవినీతికి పాల్పడుతున్నాడంటూ ప్రతిరోజు వాట్సాప్లో మీడియాలో కావుమంటూ అరుస్తూనే ఉన్నాడు. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఆంధ్రజ్యోతి లాంటి అనేక పత్రికల్లో గత సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఇరువురిలో ఇసుక రీచ్లో దోపిడీ గురించి పెద్ద బ్యానర్ ఐటమ్ రాశారు. దాంట్లో నీ వాటి ఎంత అని రాశారో తెలుసా? సర్వేపల్లి నియోజకవర్గం ఇరువురు ఇసుక రీచ్లో ప్రభుత్వం వేసినటువంటి ఫైనే 37 లక్షలు, 37 కోట్లు. ఇప్పుడు ఈ 37 కోట్లు దోపిడీకి సంబంధించి మీరు ఏమని సమాధానం చెప్తారని అడుగుతుండా. ఇసుక రీచ్లో ఈ రోజుకి 30 ఇసుక ఎత్తినటువంటి సొరాయిపాలెంలో మేము దోచేసాం, తెలుగుదేశం వాళ్ళంతా దోచేశారు, చంద్రమోహన్ రెడ్డి దోచుకుంటున్నారని చెప్పారు. మరి ఇప్పుడు గత 1 సంవత్సరంలోనే అధికారికంగా ప్రభుత్వం ఎంక్వైరీలో 37 కోట్లు పెనాల్టీ విధించింది. దానికి బాధ్యత అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మీరు బాధ్యత వహించరా అని అడుగుతున్నా. బాధ్యత వహిస్తే ఆ తప్పు ఎవరినెత్తి రుద్దనాటికి సిద్ధపడుతున్నారని నేను అడుగుతున్నా. మీ కనుసన్నల్లో మీకు అందరికీ తెలుసు, మీ కనుసన్నల్లో ఇరువురిలో మిమ్మల్ని కాదని ఒక తట్ట ఇసుక ఎత్తుకోపోయేదానికి ఈ నియోజకవర్గంలో కానీ ఆ ఊరిలో కానీ అవకాశం ఉందని అడుగుతున్నా. మీరు మీ అనుచరులు మొత్తం ఇసుకని దోచేశారు. ఆనాడు మీ దోపిడీయే ఈరోజు ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఏ అనుమతులు లేకుండా కోర్టులు ప్రశ్నిస్తున్నా లెక్క చేయకుండా ఆ విధంగా దోచేశారు. ఈరోజు పత్రికల్లో వచ్చింది 1 సంవత్సరానికి సంబంధించిన దోపిడీ. అంతకుముందు 2019 నుంచి 2021 వరకు దోచినటువంటి దోపిడీ వర్షాల వల్ల వరదల వల్ల కనపడలేదని చెప్తున్నారు. ఆ 4 సంవత్సరాలలో దోపిడీ ఇంకెంత ఉందో మొత్తం కలిపితే 100 కోట్లు దోచేసింది మీరు. ఆ భ్రమలో పనుకొని ప్రతిరోజు నీకు ఇరువురు రీచ్ నుంచి సోరాయిపాలెం రీచ్ నుంచి ఎన్ని కోట్లు నీవు కౌంటింగ్ మిషన్కి చేర్చునిందో పనుకున్నప్పుడు నీకు కళ్ళకి వచ్చి ఉదయం లేచి ఆ అవినీతి అంతా మా నాయకుడికి మాకు అంటగట్టాలని చూస్తున్నారు. ఒకసారి మీరు గతం గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు జరిగినటువంటి ఇదంతా బాధ్యులు ఎవరో గుర్తుంచుకోండి. నేనేమంటానంటే అభివృద్ధిలో నిన్న మాట్లాడుతూ అన్నాడు, సబ్జెక్ట్ వదిలేసినాడు పాపం. అంత పెద్ద జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా చేసిన మీరు మీ నోటి గుండా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నారా? తోడేరు పంచాయతీలోనో, ఐగాలపాలెం పంచాయతీలోనో, పొదలకూరు పంచాయతీలోనో చేతులు కట్టుకొని లక్షలాది రూపాయలకు కొన్నటువంటి ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలంటే బెటర్మెంట్ ఛార్జీలు కట్టేదానికి నీ గుమ్మం దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ఎవడైనా ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకునేటటువంటి అనుమతులతో ఈరోజు పొదలకూరులో లేఅవుట్లు వేస్తూ ఉన్నారు. ఇంత పారదర్శకంగా గత 10 ఏళ్లలో మీరు ఎందుకు లేకపోయినారని అడుగుతుందా? వేసినట్టు ఒక్క లేఅవుట్ చూపిస్తావని అడుగుతుందా? 1, 2 DTCP అప్రూవల్స్ లాస్ట్ మూమెంట్ వేశారు. అంతకుముందు గత 10-12 సంవత్సరాల నుంచి ఒక్క లేఅవుట్కి అనుమతులు ఉన్నాయని అడుగుతుందా? ఇప్పుడు నీ తోడేరు పంచాయతీలో సొంత పంచాయతీలు అనేక లేఅవుట్లు ఉన్నాయి. ఒక్క లేఅవుట్లన్నా నీ పంచాయతీలో బెటర్మెంట్ ఛార్జీలు కట్టకుండా ఒక బోర్ వేసుకోగలరా? ఒక కరెంట్ సర్వీస్ ఇనిస్తున్నావా? ఒక ఇళ్ళన్నా కట్టిస్తున్నావా? పొదలకూరు అభివృద్ధికి అడ్డంకి మీరే. ఎందుకంటే అప్రూవల్ లేని లేఅవుట్లు అమ్మించావు.
నీ అనుచరుల చేత. వాటిల్లో ఈరోజు పన్నులు ఇల్లు కట్టుకోవాలంటే నీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి నువ్వు కల్పించావు. మేము అలా కల్పించకుండా వాళ్ళ కష్టార్జితం ఈ పొదలకూరు అంటే ఇప్పుడు ఈ పొదలకూరులే కొనటంలే, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో అందరూ కూడా ఈ పొదలకూరులో ఇన్వెస్ట్ చేసేదానికి వస్తున్నారు, ప్లాట్లు కొనాలని వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ముడా అప్రూవల్తో లేఅవుట్లో ప్లాట్ ఇస్తే మళ్ళీ మన నాయకులతో వాళ్ళకి అవసరం ఉండదు. ఆ విధంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ ప్లాట్ని ఇల్లు కట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అలాంటి స్వతంత్రం వ్యక్తికి కస్టమర్ కల్పించే విధంగా మేము ఈరోజు పొదలకూరులో లేఅవుట్ నిర్మిస్తున్నాం. మాకు ట్యాక్స్ కడితే కాదు, ముడాకు ట్యాక్స్ కట్టారు, చూసుకోండి రికార్డులు అని చెప్తున్నా. పదే పదే ప్రతిరోజు అబద్ధం, ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి మా నాయకుడు నెత్తికి పెట్టి అదే నిజం నమ్మించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ పొదలకూరు మండలంలో కానీ చంద్రమోహన్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ అందరికీ తెలుసు. ఏమీ మాట్లాడేదానికి లేక జరిగినవి ఆలోచించుకొని నిజాయితీగా మాట్లాడండి. మేము కూడా నిజాయితీగా సమాధానం చెప్తాం. ప్రతిరోజు నీకు ఓటమి జీర్ణించుకోలేక నాకు కోట్లాది కోట్లు సంపాదించాను, ఎందుకని ప్రజల ఓట్లు సంపాదించలేకపోయిన మదన పడుతూ ఆ ఆవేశంతో నువ్వు మాట్లాడే ప్రతి మాట నిన్ను వ్యక్తిగతంగా దిగదారుస్తుందనే విషయాన్ని మీరు గమనించుకోమని తెలియజేసుకుంటున్నా. దయచేసి ఇకనైనా వాస్తవాలు మాట్లాడతారని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం.